అందరికి ఏంటి సార్ అంటే ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతోంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఆలస్యం అవుతోంది ఈ కేసు అనే వాళ్ళకు సార్ అనే వాళ్లకు మీరు చెప్పే సమాధానం ఏంటి? కేసు ఆలస్యం అనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేసు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉండేది స్టేట్ గవర్నమెంట్ కాదు, సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంది. ఆల్రెడీ మీకు విషయం తెలుసో లేదో, సార్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ అభిషేక్ మహంతి గారు ఒక 1 month 1.5 month లోనే కేసుని ఫైనలైజ్ చేసేశారు. అయిపోయింది. కేసు హ్యాస్ బీన్ ఇన్వెస్టిగేటెడ్, కేసు హ్యాస్ బీన్ కమ్ టు కన్క్లూజన్. మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆ రోజు వాళ్ళు వేశారు కదా సాక్షి పేపర్లో, నారాసుర రక్త చరిత్ర అనేది పచ్చిత అబద్ధము, ఇది జగనాసుర రక్త చరిత్రే అని చెప్పి ఆయన ఫైనలైజ్ చేశాడు. ఎందుకంటే ఈ దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఆ భాస్కర్ రెడ్డి, ఆ అవినాష్ రెడ్డి, వాడు ఉమామహేశ్వర్ రెడ్డి, ఈ దస్తగిరి అనేవాడు, వాళ్ళంతా కూడా కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్, బ్లడ్ చూసి బ్లడ్ గ్రూప్ చెప్పే రకాలు ఇవి అని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు. తక్షణం ఆయన్ని బదిలీ చేసేసారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి, పైగా చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ ను కూడా అమిత్ గర్గ్ గారు ఉంటే దాన్ని తీసేసి వేరే వాళ్ళ చేత వేయించేశారు. వేరే వాళ్ళ చేత అమిత్ గర్గ్ గారు అడిషనల్ డీజీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేసి ఒక ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని సిట్కి హెడ్ గా చేశారు. ఆ రోజే వాళ్ళు తన ప్రయత్నాలు కేసుని వీకెన్ చేయడానికి చేశారు. అసలు పాయింట్కి వస్తే, ఎవరైతే జైలర్ సూపరింటెండెంట్ ఉన్నాడో అతను ఖచ్చితంగా శిక్షించబడవలసిన వాడే. ఎందుకంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య కుమార్ రెడ్డి జైల్లోకి ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, పోయిన తర్వాత దస్తగిరి ఫిర్యాదు చేసినప్పుడు ఆ రోజు ప్రభుత్వం కూడా రెస్పాండ్ కాలేదు, తక్షణం కేసు నమోదు చేయలేదు. ఎందుకంటే జైలు ఇస్ హై సెక్యూరిటీ జోన్, హై స్టరైల్ జోన్. అది ఒరే బయట రక్షణ లేదనే కదా ఎత్తుకుని మనిషిని జైల్లో పెడతారు. అక్కడ కూడా రక్షణ లేకుండా అక్కడ కూడా థ్రెటన్ చేసినారంటే 20 కోట్లు ఇస్తామని చెప్పి భయపెట్టడానికి, మభ్య పెట్టడానికి ప్రయత్నం చేశారంటే అది పెద్ద నేరం. అప్పుడే ఎఫ్ఐఆర్ అయి ఉండాలా. ఈ రోజు మా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కట్టింది అంటే మాకు చిత్తశుద్ధి ఉన్నట్టే కదా. వీళ్ళు చెప్పిన పిట్టకథలన్నీ జనం చూశారు. సిబిఐ చాలా క్రిస్టల్ క్లియర్ గా కేసును ఫైనల్ కన్క్లూజన్ తీసుకొచ్చింది. పాత్రదారులన్నింటినీ కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఇంకా సూత్రధారులు, రాజకోట రహస్యం, దీని వెనకాల సూత్రధారులు ఎవరున్నారు అనేది కన్క్లూజన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. సునీతమ్మ చాలా స్పష్టంగా చెప్పింది, మా నాన్న హత్యలో వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి. పైగా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, మీరు అన్ని పాయింట్స్ చెప్పారు. ఒక పాయింట్ ఏంటంటే, చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేయలేదు. ఎస్, సాక్షి అనే డబ్బా పత్రిక పదే పదే చెప్పింది ఆ మాట. వివేకానంద రెడ్డికి 2 భార్యలు, రెండో భార్య అతని కొడుకు కూడా ఉన్నాడు షహన్ షా అనేసి. ఆ ఆస్తి పంపకాల విషయంలో రెండో భార్య చేయించి ఉంటుందని కూడా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కూడా దిగజారాడు. అదే కాదు సార్, 7-8 ఏళ్ల వయసు ఉన్నటువంటి అబ్బాయి రాజకీయంగా ఆధిపత్యం కోసం జరిగినటువంటి అడుగుతాడట. వీరి నీ దొంపల దగ్గర ఆ పిల్లోడు పసిపిల్లోడు వాడు పోయి ఎంపీ టికెట్ అడుగుతాడు సార్. కడప టికెట్ కి ఏమైనా బుద్ధి ఉండబడలేదు సార్. వీళ్ళ దొంపల దగ్గర వీళ్ళు చేసే అరాచకాలు ఒకటి కాదు, కాకుంటే ఒకటి. ఈ సందర్భంగా సహకరించిన పోలీస్ అధికారులు అందరూ ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకున్నారు, కేసులు ఇరుక్కున్నారు. ఈ రోజు మిమ్మల్ని కాపాడేది ఎవరు నేను అడుగుతా. ఆ రోజు వాళ్ళు ఇసిరేటువంటి ఎంగులు మెతుకులకి ఆశపడి, కక్కుర్తుపడి, దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ కట్టుంటే ఈ పరిస్థితి లేదు కదా. ఆ జైలు సూపరింటెండెంట్ ఎవరు కాపాడతారు, ఆ డిఎస్పీని ఎవరు కాపాడతారు, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎవరు కాపాడతారు, వాళ్ళు ఇచ్చినటువంటి 10వ పరకు ఎన్ని రోజులు పెట్టుకుని బతుకుతారు మీరు? ఇంత దుర్మార్గంగానా? ఒక ఆడబిడ్డకే న్యాయం చేయకుండా పాపం సొంత చెల్లి ఈదులు ఎమ్మడి తిరుగుతా ఉంది, ఢిల్లీ ఎమ్మడి తిరుగుతా ఉంది, ప్రెస్ మీట్లు పెడతా ఉంది. మా నాన్న హత్య చేసింది ఎవరంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయాడు.